హాయ్ ఫ్రెండ్స్, అక్కినేని హీరోవుల్లో మూడవ తరం నాయకుడు అఖిల్. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నాళ్ళు గడుస్తున్నా అతని అకౌంట్లో అయితే హిట్ అయితే పడలేదు. ఇతను మొత్తం 5 సినిమాలు తీసినప్పటికీ అవన్నీ యావరేజ్గానే ఆడాయి. అయితే అఖిల్కి ఒక్క కమర్షియల్ హిట్ పడితే తన కెరియర్కు ఇక తిరిగే ఉండదని అక్కినేని అభిమానులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అఖిల్ 5 సినిమాలు చేశారు. కానీ ఏది అందులోని ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ని అయితే అందుకోలేదు. దీంతో అఖిల్ లెనిన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే రీసెంట్గా పెళ్లి కూడా కావడంతో ఇదే సమయంలో మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే అఖిల్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని అక్కినేని అభిమానులందరూ ఆశపడుతున్నారు. అయితే పెళ్లితో వ్యక్తిగత జీవితం సెటిల్ అయింది. ఒక్క బ్లాక్ బస్టర్ పడి కెరియర్ ఊపందుకుంటే వృత్తిపరమైన జీవితం కూడా పట్టాలెక్కినట్టే. అందుకే అఖిల్ తీయబోతున్న లెనిన్ మూవీపై అయితే భారీ అంచనాలు పెట్టుకున్నాడట అఖిల్. కిరణ్ అబ్బువరంతో వినరో భాగ్యం విష్ణు కథ అనే మూవీ డైరెక్ట్ చేసిన మురళీ కిషోర్ అబ్బు లెనిన్ని రూపొందించినట్లయితే తెలుస్తుంది మనకి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈసారి ఎలాగైనా అఖిల్కి హిట్నివ్వాలని నాగార్జున రంగంలోకి దిగి సూర్యదేవర నాగవంశీతో కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. అయితే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ని ప్రకటిస్తూ టీమ్ గ్లిప్స్ని విడుదల చేసింది. అయితే గ్లిప్స్లో కథేంటన్నది ఎక్కడా రివీల్ చేయలేదు. కాకపోతే అఖిల్ క్యారెక్టర్ మేకోవర్తో సినిమాపై అంచనాలన్నీ క్రియేట్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ నేపథ్యంకి సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా ఓ ఆలయానికి సంబంధించిన కథ కూడా ఇందులో ఉంటుందట. ఇక ఇంతవరకు పరువు హత్యలపై వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమానైతే తెరపైకి తీసుకురాబోతున్నారు. పూర్తిగా రాయలసీమ యాసలో సాగే ఈ సినిమాలో అఖిల్ ఆ యాసతో చెప్పే డైలాగులు కూడా చాలా హైలైట్గా ఉంటాయంట. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట. అయితే అఖిల్ పెళ్లి తర్వాత మొదటిగా వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని అయితే నాగార్జున గారు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే నాగార్జున గారు ఆశ నెరవేరాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.